బట్టతల ఈ రోజుల్లో ప్రధాన సమస్యగా మారిపోయింది. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే హెయిర్ స్టూడియో. అసలు బట్టతల వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ఆ సమస్యతో బాధపడుతున్న వ్యక్తితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. రీసెంట్గా మేము ఒక వీడియో చేసాము. ఆ వీడియోలో ఒక వ్యక్తి 10 yearsగా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, మార్కెటింగ్ ఫీల్డ్లో. సడన్గా వన్ ఫైన్ డే తనని జాబ్ నుంచి నిర్దాక్షిణ్యంగా తీసేశారు. రీజన్ ఏంటని చూస్తే తనకి బాల్ హెడ్ ఉంది, తనకి లుక్ వైజ్ అపిరెన్స్ లేదు అని చెప్పి తనని తీసేశారంట. ఒక మనిషి జీవితాన్ని బాల్ హెడ్ వల్ల మరీ ఇంత ఎఫెక్ట్ చూపిస్తుందా? మీ మాటల్లో చెప్పండి. బట్టతల లేని వారికి చాలా చిన్న సమస్యగా అనిపించవచ్చు, కానీ ఆ బాధ ఎట్లా ఉంటుందో బట్టతల ఉన్న వారికి తెలుస్తుంది. సార్, మీ విషయంలో ఏ రకమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు? బట్టతల రాకముందుకు ఇక్కడ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళినప్పుడు కానీ పార్టీలకు ఫంక్షన్స్కి ఎక్కడ వెళ్ళినా కూడా చాలా యాక్టివ్గా కంఫర్టబుల్గా ఉండేవాడిని. సో ఫొటోస్ కానీ దిగడానికి కానీ నాతో కూడా ఫొటోస్ దిగేవాళ్ళు, అంత బాగుండే. సో ఎప్పుడైతే నాకు బట్టతల వచ్చిందో సో అప్పటి నుండి ఏ పార్టీలకు ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఒక ఫోటో కూడా దిగలేకపోతున్నాను. సో నా మీద నాకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయాను. సో చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇలా 1-2 కాదండి, చాలా సమస్యలు ఎదుర్కొన్నానండి. సమస్యను కవర్ చేసుకోవడానికి ఎప్పుడు బయటకు వెళ్ళినా క్యాబ్ పెట్టుకొని బయటకు వెళ్తాను. ఈ బాల్ హెడ్ వల్ల ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారా మీరు? ఈ బాల్ హెడ్ వచ్చిన తర్వాత నా మీద నాకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది. అలాంటిది అమ్మాయిల దగ్గరికి వెళ్ళి నేను ఎలా కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతానండి. ఈ సమస్యతో ఎంత బాధపడుతున్నారు కదా మీరు, ఈ సమస్యకు పరిష్కారం కోసం ఏం ప్రయత్నం చేయలేదా మీరు? చేయని ప్రయత్నమే లేదు మేడం. సో అన్ని రకాల ప్రయత్నాలు చేశాను. సో టీవీలో ఏ యాడ్ వస్తే ఆ హెయిర్ సంబంధించి సో ఆ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని సో ఆయిల్స్ కానీ సో సిరమ్ కానీ సో ఇలా చాలా వాడాను. సో అయినా కూడా ఫలితం లేకపోయింది. సార్, మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి బాధపడుతున్నారు కదా, ఇన్స్టంట్ హెయిర్ రీప్లేస్మెంట్ గురించి తెలుసుకోవాలి సార్ మీరు. అంటే ఏంటిది ఇన్స్టంట్ హెయిర్ రీప్లేస్మెంటా? కొంచెం డీటెయిల్స్గా చెప్తారా మేడం? తప్పకుండా సార్. ఇన్స్టంట్ రిజల్ట్ అనేది నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్కి సాధ్యమండి. ఒకసారి మన ఆర్కే హెయిర్ స్టూడియోకి రండి సార్, మీకు క్లియర్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మేడం, వెళ్దాం. నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అంటే ఎవరికైతే బాల్ హెడ్ ఉంటుందో ఆ బాల్నెస్ వరకు ఈ టేప్తో ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటారండి. ఇలా తీసుకున్న తర్వాత హెయిర్ ప్యాచ్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్లో 4 types ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి. అవేంటంటే బాండింగ్, టేపింగ్, క్లిప్పింగ్, వేవింగ్. ఈ 4 types ఆఫ్ మెథడ్స్లో టేపింగ్ మెథడ్ చూస్ చేసుకున్నారు మన క్లయింట్. సో అది ప్రాసెస్ ఎలా ఏంటా అని చెప్పి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సార్, చూసారు కదండి, టేపింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సార్ బిఫోర్ లుక్కి మన స్టూడియోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ లుక్కి అందరూ అబ్జర్వ్ చేశారు కదండి. సో సార్ మాటల్లోనే తన ఫీలింగ్ ఎలా ఉందో కనుక్కుందాం. చాలా హ్యాపీగా ఉందండి. సో నేను ఎన్నో నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ ఎన్నో ప్రోడక్ట్లు వాడాను, కానీ నేను అనుకున్న రిజల్ట్ రాలేదు. సో ఇప్పుడు ఆర్కే స్టూడియోకి వచ్చిన తర్వాత వితిన్ 1 hourలో ఇంత మంచి లుక్ వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్ యూ టు ఆర్కే స్టూడియో. చూసారు కదండి మన దగ్గర ఉన్న క్లయింట్ ఎంత హ్యాపీగా ఉన్నారో. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఇట్లా సఫర్ అవుతున్నట్లయితే వెంటనే మన ఆర్కే హెయిర్ స్టూడియోకి రండి, మీ లుక్ని మార్చుకోండి. మా ప్రతి ఒక్క బ్రాంచ్లో ఫ్రీ డెమో ఉంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. మరిన్ని డీటెయిల్స్ కోసం మా బ్రాంచ్కి కన్సల్ట్ అవ్వండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.